హాయ్ అండి. ఈరోజు మనం రాగి ముద్ద ఎలా చేయాలో చూద్దాము. నీకు చూపిస్తున్నా కదా, అదే గిన్నెతోటి ఒక గిన్నె నేను రైస్ తీసుకున్నానండి, నానబెట్టుకున్నాను. కప్ తోటి 4 కప్స్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకున్నాను. ఆ ఉడికిన తర్వాత నానబెట్టుకున్న రైస్ అయితే అందులో వేసుకున్నాను. రైస్ మొత్తం మంచిగా ఉడికిన తర్వాత అదే గిన్నెతోటి రాగి పిండిని కూడా వేసుకోవాలండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అన్నంలో కలుపుకోవాలి. రాగి పిండిని మొత్తం స్ప్రెడ్ చేయకుండా ఒకటే దగ్గర వేసేసి దానికి మూత పెట్టాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టిన తర్వాత తీసి కలుపుకోవాలండి. నేనైతే రైస్ ఎక్కువ తీసుకున్నానండి, మీరు పిండి కూడా ఎక్కువ తీసుకోవచ్చు, ఏం కాదు. అది కలిపి నాకు చైన్ వచ్చేసింది. ఇంకా మా వారికి ఇచ్చేసాను, మా వారికి కలిపారనమాట. ఇందులో మనకు కొంచెం అది గట్టిగా ఉన్నట్టు అనిపించింది అనుకో, కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మొత్తం మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు గ్యాస్ పైన పెట్టేసి సిమ్లో పెట్టి గ్యాస్ బంద్ చేసేసుకోవాలండి. ఇంకా తర్వాత ముద్దలు చేసుకొని తినేయడమే. మా వారు చూడండి, రాగి ముద్ద చేశానని తెగ మురిసిపోతున్నాడు అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉందండి.